హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు బ్లాగ్ ఏంటంటే నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే వెళ్ళబోతున్నాము. లోపలికైతే వెళ్తున్నాము. చూడండి, ఇలా ఎంట్రీ ఇవ్వగానే రైట్ సైడ్న పార్కింగ్ ప్లేస్ ఉంది. రైట్ సైడ్న వెళ్తే కనుక ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అనేది ఉంది. ఇక్కడ అయితే కార్ని పార్కింగ్ చేసేసి టికెట్ వైపు అయితే వెళ్తున్నాము. మనందరికీ తెలుసు, ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ జూ హైదరాబాద్లోనే ఉంది నెహ్రూ జూలాజికల్ పార్క్. ఇక్కడికైతే వచ్చేసాం. అడల్ట్ వచ్చేసి టికెట్ 80 రూపీస్, చైల్డ్ 55 రూపీస్. మండే అనేది క్లోజ్ ఉంటుంది జూ పార్క్. చూడండి, ఇలా టికెట్ తీసేసుకున్నాము. ఇలా టికెట్ తీసేసుకొని అయితే ఇలా రైట్ సైడ్న చూస్తే ఇక్కడ ఒక బోర్డు పెట్టుంది, గుడ్స్ నాట్ అలౌడ్ ఇన్ ద జూ పార్క్ అనేసి. చిప్స్ ప్యాకెట్స్, సోల్జర్ బ్యాగ్స్, బెడ్షీట్స్ ఎనీవన్ లోపలికి అలౌ అయితే లేదని మెన్షన్ చేశారు. ఇక్కడ మన లగేజ్ ఏమైనా తీసుకొచ్చి ఉంటే కనుక లెఫ్ట్ సైడ్నే ఇక్కడ ఇచ్చేయాలి. అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది. ఒక లుక్ వేసేసుకుందాము రౌండ్గా. వీడియోనైతే మొదటి నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలానే యానిమల్స్ అయితే కనపడతాయి. నెహ్రూ జూలాజికల్ పార్క్ 1963లో అయితే ఓపెన్ చేయడం జరిగింది. ప్రతిరోజు కొన్ని వేల మంది విజిట్ చేస్తారు ఈ నెహ్రూ జూలాజికల్ పార్క్నైతే. ఈ పార్క్ బహదూర్పురాలో ఉంది. చూడండి, ఇలా ఎంట్రీ అయితే లోపలికి ఇస్తున్నాము. ఇక్కడనైతే టికెట్ చూపించాలి. ఇక్కడ టికెట్ చూపించిన వెంటనే మనకు లోపలికైతే వెళ్ళనిస్తారు. ఇలా అయితే లోపలికి వెళ్ళాము. ఇక్కడ కొన్ని ఫొటోస్ అలా దిగేసాము ఈ ప్లేస్లో. ఇలా దిగిన వెంటనే ఇక లెఫ్ట్ సైడ్న అయితే వెళ్తున్నాము. చూద్దాం ఈరోజు ఏ యానిమల్స్ అయితే మనకు కనపడతాయో. చూడండి, ఇలా లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తున్నాము. ఇక్కడికి వెళ్ళగానే ఫిష్ వరల్డ్ అంట. ఏమో, నేను కూడా ఫస్ట్ టైమే చూడడం. 2 టైమ్స్ వచ్చినా కానీ ఫిష్ వరల్డ్ లోపలికి అయితే వెళ్ళలేదు. చూడండి, ఇక్కడ కూడా టికెట్ అనేది ఉంది. ఇది సెపరేట్ టికెట్, పర్ హెడ్ 10 రూపీస్ అని ఉంది. ఫిష్ ఎక్వేరియం ఎంట్రీ టికెట్ అంట. లోపలికైతే వెళ్తున్నాము. ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి.
ఇక్కడ ప్రతి ఒక్క ఫిష్ నేమ్ అయితే మెన్షన్ చేశారు. నైఫ్ ఫిష్ అంట. చూడండి ఎంత బాగున్నాయో ఫిషెస్ అయితే. అలాగే ఇక్కడ మార్బల్ ఏంజల్ ఫిష్ అంట. చిన్న చిన్నదిగా ఉన్నాయి కదా అండి, అవి కూడా ఫిషెసే. చూడండి గ్లాస్ కలా అతుక్కొని ఉన్నాయి. చూడండి ఎంత పెద్ద ఫిష్ ఉందో, సిల్వర్ అరోమా అంట. ప్రతి ఒక్క ఫిష్ నేమ్ అయితే చెప్పలేను కానీ చూసేయండి మీరే. చూడండి ఇలా చూసేసి బయటకైతే వచ్చేసాము. జూ పార్క్ మొత్తం కవర్ చేయాలనుకుంటే మినిమం అది కూడా ఫాస్ట్గా కవర్ చేస్తే కానీ 6 to 7 hours అయితే కంపల్సరీ పడుతుంది. మేము రావడమే లేట్ వచ్చాము, 2 కల్లా వచ్చినాము కాబట్టి 6 లోపు కవర్ చేసేసుకోవాలి అంతా. స్టార్టింగ్ వెళ్ళగానే మాకు ఇక్కడ టార్టాయిజ్ అనేది కనిపించింది. తాబేలు 2 types ఆఫ్ తాబేళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఒక తాబేలు అయితే లోపల ఉంది, కనపడలేదు. ఒక తాబేలు అయితే కనిపిస్తుంది. 123 years ఓల్డ్ అంట ఈ తాబేలు. ఒక తాబేలు వచ్చేసి 93 years ఓల్డ్. మీకైతే ప్రెజెంట్ ఒకటే చూపిస్తున్నాను, అది లోపల ఉంది. ఇక్కడ తాబేలుకు ఫుడ్ అనేది వేశారు. చూడండి కాస్త ముందుకెళ్తే ఇక్కడ జాయింట్ స్క్వేర్ అంట, కనపడలేదు, లోపలైతే లేదు. మరొకటి బఫీ టఫ్ట్ అని ఇక్కడ ఉంది చూడండి, పిల్లిలాగా ఉంది కదా అదే. ఇక్కడనైతే మంకీ ఉంది. స్క్వైరల్ మంకీ అంట. చూడండి ఎంత బాగా తింటుందో. చూడండి కాస్త ముందుకెళ్తే కనుక ఇక్కడ ఈ వాటర్లో చిన్న చిన్న టార్టాయిస్ ఎన్ని కనపడుతున్నాయి చూసారా. ఇవన్నీ టార్టాయిసే, ఇక్కడ కనిపించేదన్నీ టార్టాయిసే. అలాగే కాస్త నడుస్తూ ముందుకెళ్తే ఇక్కడ నుంచి ఇలా లెఫ్ట్ సైడ్ నుండి ముందరకైతే వెళ్తున్నాము. ఇక్కడ ఇంకొక మంకీ అనేది కనపడుతుంది. మళ్ళీ టార్టాయిస్ దగ్గరికి వచ్చేసామండి. చూడండి ఒక దగ్గరికి గుంపుగా టార్టాయిస్ అనేవి ఎలా వచ్చాయో చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూస్తే మరొక మంకీ. ఈ మంకీ నేమ్ వచ్చేసి సాక్రెడ్ బబూన్ అంట. చూడండి పైన ఏమో ఉంది అనుకొని ఇలా పైకి వెళ్తే అక్కడ మాత్రం ఏం లేదు, జస్ట్ వ్యూ ఫోటో దిగడానికి మాత్రం బాగుంది. అక్కడ ఫోటో దిగేసి మళ్ళీ ముందరికైతే వచ్చేసాము. ఇక్కడ బటర్ఫ్లై పార్క్ అనేది ఉంది, లోపలికైతే వెళ్ళలేదు, మాకు టైం అనేది సరిపోలేదు. సో మేము బయట నుంచే చూసేసాము.
సో బటర్ఫ్లై పార్క్ని అయితే అవాయిడ్ చేసేస్తున్నాము. అలాగే ముందరికైతే వెళ్తున్నాము. ఇక్కడ ఎంత జనాలు ఉన్నారు ఏమున్నదో అని చూస్తే వైట్ టైగర్ అనేది ఉందండి. చూడండి ఎంత బాగా వాక్ చేస్తుందో. ఎంత పెద్దదిగా ఉందో దగ్గర నుంచి చూడడం ఫస్ట్ టైం అండి. నేను కూడా ఫస్ట్ టైం వచ్చినప్పుడు వైట్ టైగర్ కనపడలేదు. సో ఈ టైగర్ని చాలాసేపు ఇక్కడనే నిల్చొని చూసాము. ఇది చూసేసి కాస్త ముందుకెళ్తే ఇక్కడ రాయల్ బెంగాల్ టైగర్ అనేది ఉంది. చూడండి కనిపిస్తుందా? వాక్ చేస్తూ అటు సైడ్న వెళ్తుంది. అటు నుంచి తీస్తాను వీడియో. కాస్త జూమ్ అవుట్ అనేది చేసా అండి, బ్లర్ రావచ్చు మేబీ వీడియో, కానీ దగ్గర నుండి చూసిన ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. చాలా బాగా అనిపించిందండి ఈ టైగర్ని చూసేసరికి. వాటర్లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ కూడా చాలాసేపు ఉంటుంది. ఇలా ముందరికి వెళ్తే కాస్త ముందరికి వెళ్తే ఇక్కడ స్ట్రిప్డ్ హైనా ఉంది. ఇక్కడనైతే చాలానే జింకలు అనేటివి ఉన్నాయి. ఇటు నుంచి అయితే దూరం కనిపిస్తుంది, అటు నుంచి చూపిస్తాను. చూడండి మేమైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, ఈ లొకేషన్లోనైతే ఉన్నాము. ఇంకా చాలా కవర్ చేయాలి. చూడండి ఇక్కడ జింకలు అనేటివి ఉన్నాయి. అలాగే కాస్త ముందుకెళ్తే ఇక్కడ పావురాలు కనిపిస్తున్నాయి. ఎన్ని రకాల పావురాలు ఉన్నాయో. ఇక్కడ పీకాక్స్ అనేటివి ఉన్నాయి. చూడండి కనిపిస్తున్నాయి. ఒక 4-5 పీకాక్స్ అయితే ఉన్నాయి. పీకాక్ని దగ్గర నుండి చూడండి ఎంత బాగుందో. చూడండి ఒక పీకాక్ అక్కడ వాటర్ తాగుతుంది. ఇక్కడ ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి. స్నానం చేపిస్తున్నారు, పంప్ చేస్తున్నారు. ఎలిఫెంట్స్కి అయితే 2 ఎలిఫెంట్స్ కనిపించాయి.
ఒక ఎలిఫెంట్కి 52 ఇయర్స్ ఓల్డ్, ఇంకొక ఎలిఫెంట్ 42 ఇయర్స్ ఓల్డ్. ఇలా చూసేసి కాస్త ముందరికి వెళ్తే ఇక్కడ బెంగాల్ టైగర్, లయన్ ఇవన్నీ సఫారీలో కనపడతాయండి. మేము సఫారీకి అయితే వెళ్ళలేదు, సో మాకు టైం లేకుండే ఇంకా మొత్తం కవర్ చేయాలనుకుని సఫారీ లోపలికైతే మేము వెళ్ళలేదు. ఇక్కడ కాస్త కొన్ని ఫొటోస్ దిగేసి సఫారీకి వెళ్ళే వాళ్ళు ఈ బస్సులో వెళ్ళొచ్చు. ఇక్కడ కాస్త ఫొటోస్ దిగేసి కొద్దిసేపు టైం పాస్ చేసి ముందరికైతే వెళ్ళాము. ఇండియన్ బేసన్ అంట. కనిపిస్తుందా అంటే ఒక లాస్ట్ చివర్లో ఉంది. మళ్ళీ ఇక్కడ ముందరికి వెళ్తే నెమలీలు ఉన్నాయి, పికాక్స్. ఎన్ని పికాక్లు ఉన్నాయి చూడండి. చూడండి దగ్గర నుంచి చూస్తే ఎంత బాగా ఉన్నాయో. చూడండి ఆ చివర్లో కనపడుతున్నాయి కదా, అవి హాగ్ డియర్ అంట. చూడండి అక్కడ 2 కనిపిస్తున్నాయి కదా చివర్లో. ఇంకా కాస్త ముందుకు వస్తే ఇక్కడ పావురాలు ఉన్నాయి. చిన్న పిల్లలతో ఫ్యామిలీతో రావాలండి, చాలా టైం పాస్ అవుతుంది ఇక్కడ. అప్పుడప్పుడు సరదాగా ఫ్యామిలీస్ని పిల్లల్ని తీసుకొని వస్తే వాళ్ళకు ఒక లెసన్ లాగా ఇవన్నీ చూపించినట్టయితే. చూడండి ఇలా కాస్త ముందుకు వెళ్తే ఇక్కడ క్యాంటీన్ ఫెసిలిటీ ఉంది. దాహమైంది అప్పటికే నాకు. ఇక్కడ వాటర్ తీసుకొని కాస్త స్నాక్స్ ఐటమ్ అలా ఏమైనా తినేసి వెళ్దాం అనుకొని ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ ప్రతి ఒక్కటి ఉందండి. ఐస్ గోలా, స్వీట్ కార్న్, బిర్యానీ, స్నాక్స్ ఏదైనా ఇక్కడ తినేసి వెళ్ళాము. కాస్త ముందరికి వెళ్తే ఇక్కడనైతే హిప్పోపోటమస్ అనేది కనపడుతుంది. చూడండి అటు సైడ్న ఫేస్ చేసుకొని ఉంది. ఇంకా కాస్త దగ్గర నుంచి అయితే చూపిస్తాను. అలా చూసేసి ఇలా ముందరికి వాక్ చేస్తూ వస్తే ఇక్కడ వాటర్ అనేది ఎంత మంచి సౌండ్ వస్తుందో వినండి మీరు కూడా. నాకైతే ఇక్కడనే ఉండిపోవాలని అనిపించింది, అంత బాగా అనిపించింది. కాసేపు చల్లగా ఈ సౌండ్ వింటూ. సరే టైం లేదనేసి ఇంకా కాస్త ముందరికి వెళ్ళేసి ఇక్కడ జింకలు అప్పుడు చూపించా కదండి, అవి దూరం నుంచి కనిపించాయి. ఇవి కాస్త దగ్గర నుండి. డీర్ ఇక్కడ కనిపించేది. సాంబార్ సైంటిఫిక్ నేమ్ అనుకుంటా, సాంబార్. చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో.
ఇలా చూసేసి కాస్త ముందరికి వెళ్తే ఇక్కడనైతే జిరాఫ్ కనపడుతుంది కదా. మాకైతే ఒక జిరాఫ్ అయితే కనిపించింది, అక్కడ వాటర్ తాగుతున్నట్టుంది జిరాఫ్ అయితే. ఇక్కడ జిరాఫ్ని అయితే చూసేసి 2 మినిట్స్ పాటు బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇక నడవడం స్టార్ట్ పెట్టాము. ఇక్కడ చూస్తే క్రొకడైల్స్ చూడండి ఎన్ని క్రొకడైల్స్ ఉన్నాయో. మొసలి అంటారు కదా అదే. చూడండి విజిల్స్ అయితే వేస్తున్నారు. టైం అయితే అయిపోయింది, 6 అయితే దాటేసింది టైం. ఇక బయటికి వెళ్ళే టైం అయితే అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది. ఆల్మోస్ట్ అన్నీ అయితే కవర్ చేసేసాను, కొన్ని యానిమల్స్ అయితే కనపడలేదు. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి మరికొన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. చూడండి వెళ్ళే దారిలో మరొక నెమలి పికాక్ అనేది కనిపించింది. అంటిల్ దెన్ బాయ్ బాయ్, థ్యాంక్ యూ.